ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 137, మే 17th. రెండవ భాగంగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి చదువుకుందాం. యూదా రాజాగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంన బబులోను రాజాగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజాగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మీషాయేలుకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము నొద్ద అనుగ్రహించెను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజాగు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడిన నేల. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖాధాన్యాదులు పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మాకు ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాడెల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు నిచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకును వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య వంటి వారెవరనూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటి నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గలవారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడేను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరము వరకు జీవించెను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరము కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తానిన కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కళ భావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా, కల్దీల సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదాము. రాజు, నేను దాన్ని మరచిపోతిని, కానీ కలను దాని భావమును మీరు తెలియజేయనెడలా మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియచేసినడలా
దానములను బహుమానములు మహాఘనతయు నా సముఖంలో నుందురు కనుక కలను దాని భావమును తెలియజేయడనగా వారు, రాజు ఈ కలను తమరి దాసులమైన మాకు చెప్పినడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించి ఉన్నాను. కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయినడలా నేను చెప్పిన మాట ఖండితము కనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియచేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడి విద్య గలవారి యొద్దను కల్దీయుల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీర మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహం కలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు నడగగా, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మీషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళ భావమును రాజునకు తెలియచేసేదనెను. కావున అర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజసముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గల వారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోవు దానిని ఆయన రాజాగు నెబుకద్నెజరునకు తెలియచేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియచేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడేను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమరెదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు,
దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుపయు మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలేగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళెంలోని చెత్త వలె కాగా, వాటికి స్థలము ఎచ్చడనూ దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులేమి భూజంతువులేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమని రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలినట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేళ్ళును కొంత మట్టుకును కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడెను. కనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను కనుక ఆ రాజ్యంలో అలాగున ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యంలో ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఇందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. అంతటా రాజాగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మేషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. రాజాగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువపెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజాగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజాగు నెబుకద్నెజరు నిలువపెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజాగు నెబుకద్నెజరు నిలువపెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజాగు నెబుకద్నెజరు నిలువపెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లం గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా
వీణె విపంచిక సకల విధములగు వాద్యధనులు మీకు వినబడినప్పుడు రాజాకు నెబుకద్నెజరు నిలవపెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజాకు నెబుకద్నెజరు నిలవపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండెములు చెప్పి రాజాకు నెబుకద్నెజరునొద్ద ఈలాగు మనవి చేసిరి. రాజు చిరకాలం జీవించునుగాక. రాజా తామొక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, విపంచికను, సింఫోనియాను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞ లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలవపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును కలవాడే షద్రకును, మేషాకును, అబేద్నగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను: షద్రకు, మేషాకు, అబేద్నగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియాను, విపంచికను సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండినడలా సరే. మీరు నమస్కరింపనిడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి: నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్ము తప్పించి రక్షించుటకు సమర్థుడు. అయితే నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవపెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహముకు నందినందున షద్రకు, మేషాకు, అబేద్నగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నగోను బంధించి వేడిమిగల మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞ ఇయ్యగా వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఇన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి కలదైనందున షద్రకు, మేషాకు, అబేద్నగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేరి. షద్రకు, మేషాకు, అబేద్నగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజాకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఆ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు, మేషాకు, అబేద్నగో ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను.
వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకే ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషాకు అబేద్నెగో అని వారి దేవుడు ఎవడు దూషించినో వాడు తుత్తునిలేగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు శద్రకు మేషాకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.